హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామినీ ఛానల్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఏంటి యామిని ఏం చేస్తుంది, రోలుకి పసుపు రాస్తుంది ఏంటి అనుకోవచ్చు. ఇంకా మా పద్ధతిలో అయితే రోలుకి పూజ అది చేస్తామండి. మామూలుగా అయితే పెద్దవాళ్ళు టైంలో రోకలు అది చేసి పెట్టేవారు అనమాట. నేనైతే రోలుకైతే పూజ అది చేద్దామని ఇంకా పసుపు కుంకాలు అయితే పెట్టేశానండి. దీని మీదే పూజ అనేది చేసుకోవాలి. చాలా హ్యాపీ అనిపించింది మాట. నాకు పసుపు బొట్లు అవి పెట్టిన తర్వాత చాలా ముద్దుగా అనిపించింది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇలాగా ముందుగానే ఈవినింగ్ పూజకి నేను ముందే ప్రిపరేషన్ చేసేసుకున్నానండి. ఇంకా అలానే నైవేద్యం చేయాలి కదా స్వామివారికి. నేనైతే ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం నానబెట్టి చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నైట్ నానబెడితే మళ్ళీ పులిసిపోతుంది కదా పప్పు, మినపప్పు అనేది. ఇంకా పెసలు అయితే వేయించుకున్నాను అనమాట. పెసలు ఒక అర కేజీ తెచ్చుకున్నాను. దాంట్లో అర కేజీ బెల్లం అనేది యాడ్ చేశానండి. పావు కేజీ పెసలకి అర కేజీ బెల్లం అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. బట్ అందరికీ పంచాలి కదా ప్రసాదం. సో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉండాలని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. ఇలా వేయించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టాలన్నమాట. ఇది బాగా వేయించుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. బట్ అయితే నేను తెప్పల్లో వేయించుకున్నాను. తెప్పల్లోనే పెట్టి ఇంకా బాగా మగ్గిన తర్వాత బెల్లం అనేది వేసేసాను అనమాట. ఇదైతే మాకు పెసర బూరెలు అయితే స్వామివారికి నైవేద్యం అయితే పెడతామండి. బెల్లం అర కేజీ వేసేసాను. అర కేజీ పెసలకి అర కేజీ బెల్లం అయితే వేసుకున్నాను. కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి. ఆ మొత్తం వాటర్ అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. 2 బాయిల్ అయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. కొంచెం మెత్తగా ఆడిన తర్వాత ఇలాగ బౌల్స్ లాగా వేసుకోవాలి. నేనైతే ఒకేసారి వేసి చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బియ్యం పప్పు నానబెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చిద్ది అట్టుపిండిలాగా. అట్టుపిండికి అయితే పలచగా వచ్చిద్ది. ఇవైతే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఆయిల్లో అయితే వేసేసానండి. ట్రై చేశాను ఫస్ట్ ఎలా వచ్చిద్దా అని. బాగానే వచ్చినాయి అన్నీ. ఇంకా ఈవినింగ్ అయితే పూజ అయితే తులసమ్మ దగ్గర, గుమ్మం దగ్గర అయితే పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా అలానే ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాను. ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అలానే ఇంటి గుమ్మం ముందు దీపారాధన పెట్టుకున్నా కూడా చాలా ఇష్టం. ఇంకా ఈ కార్తీక మాసంలో పుణ్యం చాలా పుణ్యాలు చేసుకుంటే ఇంకా బాగుండిద్ది. దానం చేసిన కార్తీక మాసం అంటే శివయ్యకి ఇష్టం కదా. సో మనం ఎటువంటి చిన్న దానం చేసినా ఆ స్వామివారి అనుగ్రహం మన పైన కలిగి ఉండిద్దని ఒక నమ్మకం. అందుకని కార్తీక మాసంలో అంత విశిష్టత మాట. ఉదయాన్నే 5ంటికి లెగిసి దీపారాధన చేసుకుంటే ఇంకా బాగుండిద్ది. నేనైతే 5 కల్లా లెగుస్తున్నానండి. నార్మల్గా అయితే 4కి కూడా లెగుస్తారు. బట్ ఇంట్లో వర్క్స్ అవి ఉండడం వల్ల 5 కల్లా లెగడం అవుతుంది అన్నమాట. అలసట వచ్చేసిద్ది. ఎంత మనం చేసినా కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. అయినా చేసుకోవాలనే సంకల్పం ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలాగ ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. ఇలానే బయట కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి. కార్తీక మాసం అన్ని మాసాల కన్నా కార్తీక మాసం చాలా విశిష్టత కదా. త్రిమూర్తుల వారి పూజ కూడా చేసుకున్నానండి. అదైతే వీడియో నేను పెట్టలేదు. తర్వాత అయితే పోస్ట్ పెట్టేస్తాను అన్నమాట. కమ్యూనిటీ పోస్ట్లో చూసేసేయండి. మీకు వీడియో కావాలి అనుకుంటే నేను వీడియో తర్వాత ప్రీవియస్ వీడియోలో పెట్టాను లాస్ట్ ఇయర్. చూసేసేయండి త్రిమూర్తుల వారి పూజ. ఇదైతే కేదారేశ్వర వ్రతం అయితే చేసుకున్నమాట. మా ఇంట్లో నోములు అయితే ఉన్నాయి. సో అందుకని ఇంకా వ్రతం అయితే చేసేసుకున్నాము. ఇంకా ఇదైతే మర్రి చెట్టు ఆకులు ఉంటాయి కదండి, మర్రి ఆకులు అయితే దేవుడికి పెట్టాలి. ఇంకా మర్రి ఆకులతోటి ఆకు అనేది కుట్టాను. దాంట్లోనే స్వామివారికి నైవేద్యం పెడదామని. చాలా సింపుల్ అండి. ఆకులతోటి కొంచెం చీపురి పుల్ల ఉంటాయి కదా సన్నటివి, అవి అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ స్వామివారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. కేదారేశ్వర వ్రతం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా మామూలుగా నోములు లేకపోయినా చేసుకోవచ్చండి పూజ అనేది. తోరణాలు ఇంపార్టెంట్ ఈ స్వామివారి పూజకి. మాకైతే పూర్ణం
పెసర బూర్లు తోరణాలు కట్టుకుంటాం అన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఇలా అయితే దీపారాధన చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకు మాత్రం. పూజ చేసుకుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఫైనల్గా అయితే ఇలా పూజ అయితే మా ఇంట్లో అయిపోయింది. ఇంకా బూర్లు అయితే మా స్వామి నేను పెట్టామండి. ఇవైతే మాకు లెక్క బూర్లు అవి ఉంటాయి అన్నమాట. స్వామివారికి 3 అలా లెక్క, 4 పుంజాల 3, 5 పుంజాల 3 అంటే పిక్క అంటారు. 2 వస్తే 5 పుంజాలు 2 అంటే బొత్తు అంటారన్నమాట భాషలో. అంటే మా పెద్దవాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. అంటే ఆ ప్రసాదంలోనే మనకు తెలిసిద్ది మాట ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అదొక నమ్మకం మాట. మొదటి నుంచి వచ్చిన ఆచారం బట్టి మీకు అలా చెప్తున్నాను. ఆ బూర్లు లెక్కపెట్టి మనమే తినాలండి. ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ ప్రసాదం అనేది మన ఫ్యామిలీ మెంబర్స్, మనకు సంబంధించిన వాళ్ళకైతే ఇచ్చుకోవచ్చు. బయట అనేది ఇవ్వకూడదు. నార్మల్గా ప్రసాదం అనేది ఇవ్వచ్చు అన్నమాట. స్వామివారి దగ్గర పెట్టిన మాత్రం ఇవ్వకూడదు. ఇంకా అలానే రోల్ పూజ అని చెప్పాను కదా, రోల్ పూజ కూడా చేసేసాను. చంద్రదేవునికి పూజ చేస్తామన్నమాట. మా నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా బాగుండేది. చాలా బాగా చేసేవారు. అట్టుపళ్ళు విసరడం, కొబ్బరి బొండాలు విసరడం చంద్రుని చూసి చేస్తారు. ఇంకా ఇప్పుడున్న జనరేషన్ టైంలో అన్నీ ఇదైపోయాయి కదా, మనకి రోకలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని ఇంకా రోలు పూజ, శివపార్వతులు కదా రోలు పూజ, ఇంకా అలా చేసేసాను. చంద్రుడు కూడా వచ్చేసారన్నమాట పూజ చేసే టైంకి. ఇంకా హ్యాపీ అనిపించింది చూడగానే. ఎంత బాగున్నారు కదా చంద్రుడు. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే చేసేసాను. అందరూ మా స్వామి కొంచెం గట్టిగా కొట్టు, చందమామకి వినపడాలి కదా అన్నట్టుగా చెప్పారు. అక్కడ హ్యాపీ అనిపించింది. స్వామివారు ఈ అనుగ్రహం కలిగి ఉండాలి కదండి ఎంత పూజలు చేసినా. ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ చాలా రష్గా ఉంది. 6 o'clock వెళ్తే జ్వాలాత్వారం అది వెలిగిస్తారు కదా, ఆ టైంలో మనం వెళ్ళలేము. ఇంకా మేము కూడా వ్రతం అది చేసుకోవాలి కదా అని ఇంట్లో చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే మనకి గొల్లపూడి కాంప్లెక్స్ దగ్గర ఉంటుందండి టెంపుల్. శివయ్య అలానే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్ మాట. చాలా బాగుంటుంది టెంపుల్. శివరాత్రికి ఈ పౌర్ణమి టైంలో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు ఈ టెంపుల్. శివయ్య టెంపుల్ అంత బాగుంటుంది అన్నమాట. ప్రతి సోమవారం మేమైతే ఈ టెంపుల్కి వస్తాము. ఇంకా నేనైతే ఉసిరితో దీపాలు పెట్టేశానండి. కార్తీక మాసంలో పెట్టుకుంటే మంచిది. ఇంకా 365 ఒత్తు మా స్వామి అయితే వెలిగించారు. నేనైతే లాస్ట్ పోలుపాడ్యం రోజు వెలిగిద్దామని ఇంకా వెలిగించలేదన్నమాట. ఇంకా మా ఇద్దరం అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నాము కదా, ఈవినింగ్ ప్రసాదం తినేస్తామన్నమాట. స్వామివారికి పెట్టింది మేమైతే భోజనం కూడా చేసేస్తామండి. కొంతమంది భోజనం కూడా చెయ్యరు, దేవుడు పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే ఇలా జరిగిందండి. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీకు కూడా నోములు ఉన్నాయా? ఉంటే కనుక కామెంట్ చేసేసేయండి. స్వామివారి అనుగ్రహం మనందరికీ కలిగి ఉండాలి కదా. ఈ కార్తీక మాసం అనేది చాలా విశిష్టత మాట. ఈ మాసంలో నోములు వ్రతాలు అన్నీ చేసుకుంటారు. ఇంకా నేనైతే త్రిమూర్తుల వారి వ్రతం కూడా చేశాను. అదైతే కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, చూసేయండి. ఇంకా మా స్వామి అయితే అక్కడ వెలిగిస్తున్నారు దీపారాధన. మేము వెళ్ళేసరికి కొంచెం రష్గానే ఉందండి. బాగా జరిగింది. లేట్ అయినా సూపర్గా పూజ అనేది చేసేసుకున్నాను. ఫైనల్గా అయితే కార్తీక పౌర్ణమి ఇలా జరిగిందండి. ఇది కార్తీక పౌర్ణమి బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్, ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ.